ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళై అత్తగారింటికి వచ్చిందే కానీ అత్తతో బంధం ఏర్పడడానికి ఎంతగానో కృషి చేసింది. కానీ అత్తగారు చాలా శాస్త్రీయంగా అనుభవంతో జీవించే వ్యక్తి కావడంతో కోడలు చేసే ప్రతి పని తప్పుగానే కనిపించేది. ఒకసారి కోడలు వంట చేసింది కానీ అది కొంచెం సరిగ్గా లేకపోవడంతో అత్తగారు ఏదో వెటకారంగా మాట్లాడింది. ఇది విని కోడలు బాధపడి వంటగదిలోకి వెళ్లి ఏడుస్తుంది. తర్వాత మరుసటి రోజు అత్తగారు కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతుండగా అప్పుడు కోడలు ఒక చిన్న కప్పుతో తను చేసిన వంటను తీసుకుని వచ్చింది. అది అత్తగారు చిన్నప్పటి అమ్మ చేసిన వంట సువాసనలా ఉంది. ఇక అత్తగారు మొదటి ముద్దతోనే ఆగిపోయి మౌనంగా చూస్తూ అడిగింది, ఇది మా అమ్మ చేసినట్టుంది, నువ్వెక్కడ నేర్చుకున్నావని అడిగింది. కోడలు నవ్వుతూ, మీ పాత బుక్కు నాకు కనిపించింది, అందులో ఈ వంట గురించి రాసి ఉంది, మీకు నచ్చుతుందనిపించి వంట చేసి తీసుకుని వచ్చాను అని అంది. అప్పుడు అత్తగారు చిరునవ్వుతో ఇలా అంది, నువ్వు మా ఇంటికి వచ్చిందే ఒక పుణ్యం. బంధం అనేది మాటలతో కాదు, రుచులతో కూడా ఏర్పడుతుందని నువ్వు రుజువు చేశావని అంది. ఆ రోజు నుంచి వారి బంధం సానుభూతితో నిండిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే సంబంధాలు ఒక రోజుల్లో తయారవ్వవు, అవి ఓపిక, అవగాహన, ప్రేమతో నెమ్మదిగా పెరుగుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిల్లా కార్టూన్స్.